నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. అధికార మదంతో విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని మంత్రి పొంగూరు నారాయణ విమర్శించారు. అధికారం చేతిలో ఉందని అన్ని శాఖలను నిర్వీర్యం చేశారని, వాటిని గాడిలో పెట్టే బాధ్యతను సీఎం చంద్రబాబు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజాస్వామ్యం కాదు, అది ఒక అరాచక పాలన, నియంత్ర పాలన. ల్యాండ్ కబ్జాలు జరిగినాయి. ల్యాండ్స్ యొక్క ప్రైవేట్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఎవరికి బలం ఉందో వాళ్ళు లాక్కోవడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగలేదు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. బకాయిలు, కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో మాట్లాడారు. తర్వాత నేను ఎవ్రీ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో యాక్చువల్గా రివ్యూ చేస్తున్నాను. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒక మోడల్ సిటీగా చేయాలని. బిల్డింగ్ అనుమతులకు అవసరమైన అన్ని పత్రాలు సమర్పిస్తే కేవలం 24 గంటల్లో పర్మిషన్ ఇచ్చే నూతన విధానాన్ని తీసుకొస్తామన్నారు. ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో అన్ని డాక్యుమెంట్స్తో ఉదయం ఆన్లైన్ ఎంటర్ చేస్తే ఇమీడియట్గా అప్రూవల్ వస్తుంది. సాయంకాలం కల్లా అంటే వాడు పోయి నిద్రపోయే లోపల వెరిఫై చేసి వాళ్ళకి ఫైనల్ చేసే సిస్టమ్ తీసుకురాలేదు నా టార్గెట్. దాన్ని యాక్చువల్గా నెల్లూరులో మొదలుపెట్టి రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయటం. ఇవాళైతే ఒక 2 లేఅవుట్స్ విజిట్ చేయబోతున్నాం. ఎందుకు ఇవ్వలేకపోయారు, ఇల్లు కట్టేశారు, ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది. తర్వాత ఈ యొక్క కొర్రీ చేసిన ఇళ్ళు ఒక 5-6 ఇళ్ళు వెరిఫై రెడీ చేసి పెట్టమన్నాను. వాళ్ళు వెళ్ళకపోయి వాళ్ళ ఇంట్లో ఆ లేఅవుట్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళని కూడా పిలిపించమన్నా, ఆ లైసెన్స్ సర్వేయర్ని. సో వాళ్ళతో డిస్కస్ చేయబోతుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా ఫీల్డ్తో వాళ్ళతో మాట్లాడే తప్ప రియాలిటీ తెలియదని. వివిధ లేఅవుట్లలో పార్కుల కోసం కేటాయించిన భూమిని ఖచ్చితంగా పార్కుల కోసమే వినియోగించాలన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థను ప్రతి వారం సమీక్షిస్తున్నామని, నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. నగరంలోని పార్కులను, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే మార్చి 31కి సెంట్రల్ డివైడర్లన్నీ చక్కగా మంచి ఫ్లవరింగ్ ఇస్తాం. సెంట్రల్ డివైడర్ చెట్లు చేస్తాం, అదేవిధంగా పెయింటింగ్ చేస్తాం. పార్కులన్నీ కూడా మార్చి 31కి అన్నిట్లో కావాల్సిన పిల్లలు ఆడుకోవడానికి ఉండే జిమ్ ఎక్విప్మెంట్ కానీ, లేదా గ్రాస్ కానీ, లేదా ఏం వాటర్ ఫెసిలిటీ కూడా చేస్తాం. నెల్లూరు నగరంలో పుట్టి దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన నెల్లూరు వాసులు నగరంలో అభివృద్ధి చేసిన పార్కులను దత్తత తీసుకుని నిర్వహణ చేపట్టాలని పిలుపునిచ్చారు. అవి మెయింటైన్ చేయడానికి కూడా నేను నెల్లూరులో ఉన్న వ్యాపారవేత్తల్ని, వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, లేదా షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు కావచ్చు, లేదా మరి ఏదైనా షాప్ వాళ్ళు కావచ్చు, లేదా వేరే రాష్ట్రాల్లో ఉండేవాడు కావచ్చు, నెల్లూరు సొంతమై నెల్లూరు గడ్డలో పుట్టి పెరిగి వేరే రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసేవాడు కావచ్చు, వేరే దేశాల్లో నెల్లూరులో పుట్టి పెరిగి వేరే దేశాల్లో ఉండేవాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను మీడియా తరఫున, వాళ్ళు ముందుకు వచ్చి ఆ పార్కుల్ని మెయింటైన్ చేయండి. ఆ పార్కుల్లో వాటర్ పట్టడం కానీ, చెట్లని ప్రూనింగ్ చేయించడం కానీ, లేదా సెక్యూరిటీ కానీ, ఈ వర్క్ అంతా మెఫ్మా వాళ్ళకి పెట్టమన్నాం. మెఫ్మా వాళ్ళకి పెట్టమని ఇప్పుడే యాక్చువల్గా కమిషనర్ చెప్పాను. మెఫ్మా పీడీ గారిని పిలిచి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి చేయమన్నాను. అయితే అది మెయింటైన్ చేయడానికి కొద్దిగా ఖర్చు అవుతుంది. నెల్లూరులో ఉండి పుట్టి పెరిగి చక్కగా వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడని మనిషికి ఒక్క పార్క్ లేదా 2 పార్కులు పెద్ద ఖర్చు కాదండి. సంవత్సరానికి 3 లక్షలు ఖర్చు అవుతుంది. మ్యాక్సిమం 3 లక్షలు, 4 లక్షలు. కాబట్టి చేయమని నేను అందరినీ యాక్చువల్గా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ విధంగా డిజైన్ చేయమని. నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు దాన్ని కూడా డిజైన్ చేస్తాను. అయితే ప్రజలు కూడా వివిధ రకాల రెవెన్యూ బకాయిలను చెల్లించాలన్నారు. ఇప్పటికే 4 నెలల కాలంలో 6.5 కోట్ల రెవెన్యూ బకాయిలు ప్రజలు చెల్లించారని, వారిని ఆదర్శంగా తీసుకుని మిగతా వారు కూడా పెండింగ్లో ఉన్న 120 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాలన్నారు. ప్రజలు చెల్లించిన సొమ్మును తిరిగి ప్రజా అవసరాలకే వినియోగించాలన్నారు. అప్పుడే నగరాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. రెవెన్యూ కలెక్షన్, పాత బాకీలు, మున్సిపాలిటీకి పాత బాకీలు ఉన్నాయి. 120 కోట్ల రూపాయలు ఉన్నాయి. 90 కోట్ల చిల్లర ట్యాక్సెస్ ఉన్నాయి. ఇది ఇంటి పన్ను. ఒక 29 కోట్లు వాటర్ ట్యాక్స్ ఉన్నాయి. ఇంకా అదర్ ట్యాక్స్ అన్నీ తీసుకుంటే 120 కోట్లు. ఆ 120 కోట్లు డ్రైవ్ చేయమంటే మన ఏప్రిల్ నుంచి 6.5 కోట్లు కలెక్ట్ చేశారు. ఆ కట్టిన వాళ్ళందరినీ నేను యాక్చువల్గా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎవరైతే కట్టారో పాత బాకీలు వాళ్ళందరినీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. వాళ్ళని మోడల్గా చూసుకొని మిగతా వాళ్ళందరూ కూడా కట్టండి. దానికి కూడా ఇబ్బంది పెట్టకుండా కలెక్ట్ చేయమన్నా, ఒక 10 రోజులు టైం ఇవ్వమన్నా,
లేదు పార్ట్ కట్టారు, మళ్ళీ వారం టైం అయినా పార్ట్ కట్టారు. ఆ విధంగా అందరూ కట్టాల్సిందే. నగరంలోని పశువుల సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక వాహనం కేటాయిస్తున్నామన్నారు. అలాగే వీధి కుక్కల పునరుత్పత్తికి అవకాశం లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. ఏదైతే చేయాలో యాక్చువల్గా గోశాలకు చేస్తున్నారు, ఇంకా ఉండేట్టు చెప్పారు. వాటి కూడా వెహికల్ అడిగారు వాళ్ళ ఆయన, వెటర్నరీ ఆయన. ఒక వెహికల్ ఇమీడియట్గా తీయమని కమిషనర్ గారికి చెప్పాను. దాదాపు 1000 పశువులు ఉన్నాయంట. వాటిలో 200 దాకా యాక్చువల్గా పట్టుకపోయి గోశాలలో పెట్టారు, మిగతావి కూడా పెట్టేమన్నా. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, 1000 పశువుల వల్ల కనీసం ఒక 25,000 మందికి ట్రాఫిక్ ప్రాబ్లం. కాబట్టి దయించి ఇది కార్పొరేషన్లో రోడ్ల మీద పశువులు దొరకకూడదు. కాబట్టి మీ పశువులు మీ ఇంట్లోనే కట్టేసుకోండి, లేదా పొలాలంటే పొలాల్లో కట్టుకోవచ్చుగా రిక్వెస్ట్ చేస్తున్నా. నేను వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్గా వెటర్నరీ ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చా, కమిషనర్కి ఇచ్చా. మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు ఈ నెలాఖరు తర్వాత టౌన్లో ఎక్కడ పశువులు అవకూడదు. అదేవిధంగా పిక్స్ దాదాపు 2000 పిక్స్ ఉన్నాయంట. అయితే వాళ్ళ జీవన ప్రతి భాగంగా వాళ్ళకి వేరే ఏర్పాటు చేసి టౌన్లో తిరగకుండా చేయమని చెప్పాను. అవైతే చాలా తగ్గిపోయినాయి, చాలా తక్కువ ఉన్నాయి, అవి కూడా చేస్తా ఉన్నారు. డాగ్స్ కూడా ఒక 4500 డాగ్స్ స్టెరిలైజేషన్ చేయాలి. వాటికి వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ చేస్తే పునరుత్పత్తి కావు. రాష్ట్రం మొత్తం మీద స్పెషల్ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ సమావేశంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎలక్షన్కు ముందు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, తిరిగేటప్పుడు ప్రతి దగ్గర వచ్చిన సమస్యలు ఒకటే, సార్ మా స్థలాలు లాక్కున్నారు, లేదా మా ఇల్లు లాక్కున్నారు, మా ఫ్యాక్టరీ లాక్కున్నారు. అందుకని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే దాని మీద దృష్టి సాధిస్తా ఉన్నారు. ఫస్ట్ ప్రభుత్వం రాగానే అందరూ ప్రజాప్రతినిధుల్ని మీరున్న కాన్స్టిట్యున్సీలో ప్రజల నుంచి వినతులు సేకరించమంటే వచ్చిన వినతుల్లో 70 to 90% రెవెన్యూ ప్రాబ్లమ్స్, స్థలాల కబ్జాలే. అందుకనే ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో దాని మీద ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఎవరైనా మరొకరు ల్యాండ్ అని కబ్జా చేస్తే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.